హలో హాయ్ నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని విశ్వవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో మటుకు ప్రతిరోజు స్త్రీని మనం పూజిస్తాము. స్త్రీని మనం భూమాతగా, అమ్మగా, తల్లిగా, చెల్లెలుగా, భార్యగా, కూతురుగా ఎన్నో విధాలుగా మనం భక్తిభావంతో చూస్తాం. అలాంటి ఈ పుణ్యదేశంలో చాలామంది యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్తో పాటు ద ఓల్డర్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు మార్గదర్శి చిట్ ఫండ్ అండ్ ఆల్సో కళాంజలి లాంటి పెద్ద సంస్థలకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీమతి శైలజా కిరణ్ గారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఆన్ విమెన్స్ డే. As a woman, what makes you feel complete అండి? Every woman wants to be a good wife, good mother. కిరణ్ గారితో పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా చెప్పానని నేను వర్క్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే నేను ఐ వాంట్ బి ఇండిపెండెంట్? చిన్నప్పటి నుంచి కూడా ఒక కెరియర్ ఉమెన్ గా ఉండాలనుకుంటూ పెరిగిన అమ్మాయిని నేను. హౌస్ వైఫ్ లాగా ఉండటం ఇట్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. రామోజీరావు గారు మా కోడలు చేసింది, ఇలాంటి సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు బాగా చేస్తున్నాం అమ్మా అని చెప్పటం కానీ, వేరే వాళ్ళకి చెప్పటం కానీ. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. Thank you so much, and I'm also very happy to be part of this podcast and to be able to wish so many lakhs of viewers a very happy Women's Day. థ్యాంక్ యూ. సో ఉమెన్స్ డే సందర్భంగా మై వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, యాజ్ అ ఉమెన్ వాట్ మేక్స్ యూ ఫీల్ కంప్లీట్ అండి? యాజ్ ఆన్ డేట్ వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ లుక్ ఫ్యూచరిస్టిక్ కూడా, వాట్ డూ యూ ఫీల్ మేక్స్ యూ కంప్లీట్ యాజ్ అ ఉమెన్? Being a good person is the most important thing, whether you are a woman or a man, you know. Being happy in whatever you are doing, wherever you are, whatever situation that you are in, trying to make the best out of your own environment, from your own family members, from your society that you are in. I think that's what every woman has to look at, and I think that's what I exactly do. So yeah, every woman wants to be a good wife, a good mother, and nowadays with the youngsters we all want to be great career persons, want to make a successful life, want to be very self-sufficient. So nice that all of this is happening to many more women. Yeah, there are umpteen opportunities these days. Sky is the limit. అంటే మీరు పెరిగినప్పుడు మీ అమ్మా నాన్నగారు చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి చాలా ఉన్నత భావాలతో మీ అందరిని చదివించడం కానివ్వండి, లేకపోతే బిజినెస్లో కూడా చేయూతనిమ్మని మిమ్మల్ని సహకరించడం అవన్నీ చేశారు. సో వాట్ ఈస్ ఇట్ అంటే వాళ్ళ ఫ్యూచరిస్టిక్ అప్పట్లోనే దే హ్యాడ్ దట్ ఐడియాస్. అవును. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఎవరైనా చేయొచ్చు అని. అవును. సో అలాంటి భావాలున్న ఫ్యామిలీ నుంచి రావడంతో మీరేమేమి నేర్చుకున్నారంటారు? మీ అమ్మగారి నుంచి కానీ నాన్నగారి నుంచి కానీ మీరు నేర్చుకున్నవేంటి వాళ్ళ దగ్గర నుంచి? నాన్నగారు బాగా చదువుకున్నారు, వెటనరీ డాక్టర్, గవర్నమెంట్ జాబ్ చేసేవారు. మళ్ళా హీ వెంట్ ఆన్ టు బికమ్ అన్ ఆంట్రప్రెనర్. హీ హెడ్ గాన్ అరౌండ్. ఆ రోజుల్లో ముంబైలో చదువుకున్నారు ఆయన. అవునా? వెటనరీ కోర్స్ చేసింది ముంబై కాలేజ్లో. సో ముంబై అంటే ఇక దట్స్ ది బెస్ట్ ఆఫ్ ఇండియా ఆ రోజుల్లో. సో ఇక వచ్చిన తర్వాత ట్రెడిషనల్గానే అమ్మని, అమ్మ దో షీ వాజ్ రైజ్డ్ ఇన్ అ విలేజ్, బట్ వెరీ యంగ్, వెరీ ప్రిటీ ఉమెన్, వెరీ ప్రిటీ ఉమెన్. అమ్మకి ఇక్కడి వరకు జుట్టు ఉండేది మోకాళ్ళ కిందకి, వెరీ ఫేర్ అండ్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ నాకు ఆ రంగు రాలేదు. సో ఐఎమ్ ష్యూర్ దట్స్ వై హీ ప్రాబబ్లీ లైక్డ్ హర్, యూనో, దో షీ వాజంట్ వెరీ ఎడ్యుకేటెడ్. అంటే ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో ఆమెకి 4 బ్రదర్స్. సో స్కూల్కి వెళ్తుంటే ఎవరో కమెంట్ చేస్తారు కదా, సో వాళ్ళకి నచ్చలేదు వాళ్ళ సిస్టర్ని అలా కమెంట్ చేయటం. అందుకని ఇక స్కూల్ మానిపించేశారు. బట్ దెన్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, చాలా తెలివైందమ్మ. ఇప్పటికీ నాన్నగారి ప్రతి అడుగులో అమ్మ ఉన్నారనమాట వెనకమాల. షీ వర్క్డ్ అలాంగ్ విత్ హిమ్
సో షీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫ్యామిలీస్ గ్రోత్. అండ్ మమ్మల్ని పెంచడంలో కూడా ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కూడా, మేము ఇద్దరం ఆడపిల్లలమే అయినా, మా సిస్టర్ నీరజ ఇద్దరం ఆడపిల్లలమే అయినా ఇద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని ఆ రోజుల్లో చిత్తూరు జిల్లా మాది. సో తీసుకెళ్ళి చెన్నైలో చేర్పించారు. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు చెన్నై కళాక్షేత్ర స్కూల్లో చేరాను. కళాక్షేత్ర ఇస్ మ్యూజిక్ డాన్స్ కి హబ్, కళలకి క్షేత్రం కళాక్షేత్రం. అవును. ఎంతో మంది పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్ అందరు కూడా అక్కడి నుంచి వెలుగుతున్నారు. అవును అవును. సో అలాంటి చోట మీరు సంగీతం నేర్చుకున్నారా? నేను కొద్దిగా మ్యూజిక్ నేర్చుకున్నాను. బట్ నేను చాలామంది అక్కడ డాన్స్ ఆర్ మ్యూజిక్ కోసం వస్తారు. రుక్మిణీ దేవి అరుండెల్ ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని. ఆవిడ షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్, భరతనాట్యం డాన్సర్స్ ఆఫ్ ద కంట్రీ ఎవర్. ఆమెకి యాక్చువల్లీ ప్రెసిడెంట్ అయ్యే ఆపర్చునిటీ కూడా వచ్చింది, కానీ ఆవిడ షీ చోజ్ నాట్ టు యూనో, షీ వాంటెడ్ టు బీ కంప్లీట్లీ డెడికేటెడ్ టు డాన్స్ అండ్ మ్యూజిక్ అనమాట. సో నాన్నగారు అక్కడైతే మంచి పీపుల్ ఫ్రమ్ good educated families across the country, they had sent their children to that school annamata. Across the world kuda emo kada? Yes, people were there. ఆ రోజుల్లోనే ఫారినర్స్ ఉండేవారు అక్కడ డాన్స్ నేర్చుకోవటానికి. సో లండన్ నుంచి ఉండేవారు, సింగపూర్ అక్కడి నుంచి అంతా కూడా ఉండేవారు. సో చిన్నప్పటి నుంచే ఒక కాస్మోపాలిటన్ కల్చర్లో నాకు ఎక్స్పోజర్ వచ్చింది దాని మూలాన. కానీ అమ్మాయిని వదిలేసి అలా హాస్టల్లో పెట్టడం ఆ టైంలో అంటే వాళ్ళు మా భవిష్యత్తు చూశారు. అంటే పిల్లలు మన దగ్గరే ఉంచుకుని చిత్తూరు స్కూలు, సో అక్కడ ఎంతైనా లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. చెన్నై వాజ్ అబౌట్ 160 కిలోమీటర్స్ మాకు. సో మంచి సిటీలో మంచి స్కూల్లో పెడితే వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, బెటర్ ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ నాకేంటంటే ఐ బిలీవ్ I became independent because of that. ఎంతసేపు ఇంట్లో ఉంటే వాళ్ళ నిర్ణయాల మీదే మన, you don't form your own opinions, you don't think independently. చాలామంది కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. అంటే పిల్లలు ఏం చదువుకోవాలో కూడా పేరెంట్సే నిర్ణయం చేసేస్తుంటారు. వాళ్ళ ఇష్టాలు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయం కానివ్వండి, లేకపోతే వాళ్ళ కేపబిలిటీస్ కానీ అండి గుర్తించకుండా. సో అట్లా కాకోకుండా పేరెంట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు, మంచి స్కూల్లో ఉన్నప్పుడు, ఫర్ ఎవ్రీథింగ్ యూ కాంట్ గో రన్నింగ్ అమ్మ నాన్న అని కదా, యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ దెన్. అండ్ ఆల్సో స్కూల్కి వెళ్తే ఓకే, ఒక క్లాస్ రూమ్లో క్లాస్ నడుస్తుంది, టీచర్ ఉంటారు, అది పూర్తవగానే ఈవినింగ్ బ్యాక్ టు హోమ్ వచ్చేస్తాం. హాస్టల్లో యూ హ్యావ్ టు మిక్స్ విత్ లాట్ ఆఫ్ అదర్స్, అడ్జస్ట్మెంట్స్ చాలా. సో ఆ పేషెన్స్, టాలరెన్స్, compassion, how to mingle with people, how to deal with people, ఇవన్నీ హాస్టల్ వాతావరణంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా బాగా వస్తాయి. మెనీ అడ్వాంటేజెస్. అండ్ దగ్గరలో ఉండేవారు కాబట్టి అమ్మ నాన్న ప్రతి నెల వచ్చేవారు, ఒక్కోసారి 2 సార్లు కూడా వచ్చేవారు. లీడర్షిప్ క్వాలిటీస్ అప్పట్లోనే ఏమైనా ఉండేవా అండి? అంటే ప్రోయాక్టివ్గా మీరు ఏమైనా చేసేవాళ్ళ? యాక్చువల్లీ నేను ఐ వాజ్ avid reader ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఐ యూస్ టు డూ వెరీ వెల్ ఇన్ స్కూల్. ఎప్పుడు కూడా 1st, 2nd, 3rd ర్యాంక్స్లోనే ఉండేదాన్ని. సో ఎక్కువగా బట్ క్వయటర్, ఐ యూస్ టు బి లిటిల్ మోర్ క్వయటర్ అనమాట. ఎక్కువగా చదువుకోవటం, ఎగ్జామ్స్ బాగా రాయటం. స్కూల్లో ఉన్నప్పుడైతే ఇంటికి రాగానే ఫస్ట్ షూస్ వదిలిపెట్టేసేసి తీసేసి ఫస్ట్ హోంవర్క్స్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాతే ఇంకా ఏదైనా యాక్టివిటీ. సో అంత ఫోకస్ అనేది ఎప్పుడు ఉందండి. పెద్దవాళ్ళు అంటే గౌరవం, టీచర్స్ అంటే రెస్పెక్ట్ఫుల్గా ఉండటం, ఇవన్నీ మాత్రం చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మరి అల్లరి చేయటం అనేది లేదు, పిచ్చి అల్లరి చేయటం అట్లాంటివి లేదు, ఎప్పుడూ లేదు. మీరు ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు? నేను ఎంబీఏ చేశాను. సో ఎప్పుడైనా వైల్డెస్ట్ ఆఫ్ యువర్ డ్రీమ్ అనుకున్నారా దట్ నేను అది స్టార్ట్ సంథింగ్ ఆఫ్ మై ఓన్ అనో, లేకపోతే నాన్నగారికి హెల్ప్ చేద్దాం, ఏదైనా ఒక ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఒక కోర్స్ చేస్తాం కదా మనం. సో అప్పుడు మీ అంటే నాన్నగారు బిజినెస్లో ఉన్నారు కదా, మేమేమో ఇద్దరం అమ్మాయిలం, నేను పెద్ద అమ్మాయిని. సో నాకు ఎప్పుడూ నాన్నగారి బిజినెస్ నేను తర్వాత చూసుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది. అంటే అందరిలాగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను అనేది ఎప్పుడూ లేదు. చిత్తూరులోనే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను, అక్కడే ఉంటాను, నాన్నగారి బిజినెస్ చూసుకుంటాను అన్న దృక్పథంతోనే ఉన్నాను నేను.
సో అందుకనే సెలవుల్లో కూడా నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చునేదాన్ని, నేర్చుకునేదాన్ని. 10th క్లాస్ నుంచి ఆఫీస్కి వెళ్ళేదాన్ని నేను. సో ఆ బిజినెస్ ఇంట్యూషన్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. బాగా పైకి రావాలి, ఇంకా బాగా చెయ్యాలి అనేది మాత్రం ఎప్పుడూ ఉంది. చెప్పారు ఎప్పుడైనా వాళ్ళకి? And they used to see me kada. I used to be quite bold also that way. I was quiet gaani, but I was never too talkative. But I was Opinionated. bold. I was bold, independent, strong in my views. అంటే ఖచ్చితంగా మంచిగా చెయ్యాలి, జీవితంలో పర్పస్ఫుల్గా ఉండాలి అనేది ఉంది. బికాస్ క్లాస్లో కూడా ఎప్పుడు ఫస్ట్ 2-3 ర్యాంక్స్లో వచ్చేదాన్ని. స్కూల్లో టీచర్స్ వాళ్ళు బాగా ఇష్టపడేవారు. మీకు కిరణ్ గారితో పెళ్ళైన తర్వాత అప్పటి వరకు నాన్నగారు బిజినెస్ చూసుకుందాము అలా అనుకున్న మీరు పెళ్ళయ్యాక యూ హ్యాడ్ అ బిగ్గర్ ఎంటిటీ, బిగ్గర్ స్పేస్ వచ్చారు. ఎప్పుడైనా చెప్పారని నేను వర్క్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే నేను ఐ వాంట్ బి ఇండిపెండెంట్ అన్న టాక్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక కెరియర్ ఉమెన్గా ఉండాలనుకుంటూ పెరిగిన అమ్మాయిని నేను. అండ్ నేను చెన్నైలో చదువుకోవటం, అప్పటికే సక్సెస్ఫుల్ విమెన్ని చూడటం, అండ్ అమ్మ కూడా ఎంటర్ప్రెన్యూరియల్ జీల్తో ఉండేవారు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ కెరియర్ ఉమెన్ ఓన్లీ. జస్ట్ లైక్ దట్ ఏదో హోమ్ మేకర్ లాగా, హౌస్ వైఫ్ లాగా ఉండటం ఇట్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. యా. సో ఎవరు ఏ సంబంధం వచ్చినా ఖచ్చితంగా నేను ఐ వాంట్ టు బీ ఎ కెరియర్ ఉమెన్ అనేది స్పష్టంగా చెప్పగలిగేదాన్ని నేను. కిరణ్ గారితో కూడా అదే విషయం చెప్పాను నేను, ఐడ్ లైక్ టు వర్క్ అని. సో ఫర్ హిమ్ ఆల్సో హీ వాజ్ ఓకే విత్ ఇట్. హీ సెడ్ మోర్ దెన్ వెల్కమ్ టు డూ దాట్. అండ్ మావయ్య గారు రామోజీరావు గారు కూడా హీ వాజ్ హ్యాపీ. అండ్ హీ సెడ్ నీకు ఏది ఇష్టం అయితే అది చేద్దులేమ్మా అని అన్నారు ఆయన కూడా. కాకపోతే యూనో నేను మ్యానుఫ్యాక్చరింగ్, నాన్నగారు వాళ్ళది హ్యాచరీస్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్గ్రౌండ్, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఫైనాన్స్ యాక్టివిటీలోకి రావాల్సి వచ్చింది. సో కొద్దిగా చేశారు, నేను MBA ఫైనాన్సే చేశాను కానీ బట్ కొద్దిగా ఎంతైనా కొద్దిగా ఒకలాంటి ఫియర్ అయితే ఉండేది. మ్యాథ్స్ అంటే కొద్దిగా ఫియర్ ఉండేది. యాక్చువల్లీ డాక్టర్ని అవుదాం అనుకున్నాను. +2లో బయాలజీ, కెమిస్ట్రీ అయ్యే చేశాను, ఫిజిక్స్. బట్ నేను కొద్దిగా నాన్ లోకల్ అయ్యాను. 9th and 10th ఆంధ్రాలో ఉండటం, 11th 12th తమిళనాడులో ఉండటంతో నాకు అది డిసడ్వాంటేజ్ అయింది. 4 years ఒక్క దగ్గర ఉన్న వాళ్ళకి అది అడ్వాంటేజెస్గా ఉంటుంది. అది నాకు తెలియకపోయింది, ఆ రోజుల్లో గైడ్ చేసేవాళ్ళు లేరు. సో ఐ మిస్డ్ గెటింగ్ ఇన్ టు మెడిసిన్. మా కాలేజ్ టాపర్ని నేను, మా 12thలో మా సైన్సెస్లో కాలేజ్ టాపర్ని నేను. కానీ అయినా ఐ కుడెంట్ గెట్ ఇన్ టు మెడిసిన్ అనమాట. ఫార్వర్డ్ కమ్యూనిటీ అవటం అదొకటి సెట్ బ్యాక్. సో ఇంకా నాకు టోటల్గా మెడిసిన్ ఎప్పుడైతే రాలేదో ఇంకెళ్ళేదో బయాలజీయో కెమిస్ట్రీయో చేసే ఉద్దేశం అసలు లేదు. సరే ఇక అందుకని ఐ వెంట్ ఇన్ టు ఇంగ్లీష్ లిటరేచర్ కాలేజ్లో, ఎత్తరాజ్ కాలేజ్లో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుని. అంటే అప్పటి వరకు చాలా హార్డ్ వర్క్. కాలేజ్ అండి చెన్నైలో. అవును అవును, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, టాప్ 3లో ఉంటుంది. ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ ఇంగ్లీష్ లిటరేచర్ దెన్ ఐ వెంట్ ఆన్ టు డూ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో అక్కడ కిరణ్ గారు 2 years సీనియర్ అనమాట. సో హీ కంప్లీటెడ్ హిస్ కాలేజ్ అండ్ లెఫ్ట్. నేను చేరేసరికి హీ లెఫ్ట్ క్లియర్లీ 2 years బిఫోర్ ఇట్ సెల్ఫ్. కానీ మళ్ళా మా ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ప్రొఫెసర్, షీ టుక్ అ లైకింగ్ టు మీ. అండ్ తర్వాత అత్తమ్మ ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పండి మా అబ్బాయికి అని అడిగారు. కోయంబత్తూర్లో ప్రొఫెసర్ని, ఆమెకి కాంటాక్ట్స్ ఉండేది ఆమెతోటి. అంటే అప్పుడు నా పేరు రెఫర్ చేశారు. సో దట్స్ హౌ ద ప్రపోజల్ వెంట్ త్రూ. సో చాలామంది మేమిద్దరం PSG కాలేజ్ ఆఫ్ టెక్ కాబట్టి లవ్ మ్యారేజ్ అనుకుంటారు, కానీ మేము కాలేజ్లో కలవలేదు, మీట్ కాలేదు. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఉంటాయి కదా జిట్టర్స్, అంటే నేను చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికి తెలుసా అండి మీకు రామోజీరావు గారు వాళ్ళ ఫ్యామిలీ? అంత తెలీదు, ఎందుకంటే నేను ఎక్కువగా చెన్నైలో అట్లా
చదువుకోవటం అంతా చెన్నైలో సాగింది. మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 11 years నేను ఆంధ్రాతో టచ్లో లేను. సో అందుకని అదిగాక చిత్తూరు ఫార్ ఆఫ్ డిస్ట్రిక్ట్, సదర్న్ టిప్ కదండి ఆఫ్ ద స్టేట్. సో మాకు అంత కృష్ణా జిల్లా అని కొద్దిగా తక్కువే తెలిసిన, అంగారాళ్ళకి తెలుసు కానీ నాకు పర్సే తెలీదు. సో బట్ ఐ న్యూ ఈనాడాళ్ళు అంటే దే ఆర్ వెల్ టు డూ అనేది తెలుసు, దే ఆర్ పాపులర్ అండ్ వెల్ టు డూ అంతే తెలుసు. కానీ ఆయన ఎంత ఎంత బిల్డ్ చేశారు రామోజీరావు గారు తెలియలేదు. నాకు తెలియలేదు. గుడ్ కదా ఒక విధంగా. యా, ఒక విధంగా ఇట్స్ గుడ్ బికాజ్ వితౌట్ ఎనీ బయాస్ ఉంటాం మనం. yes యా కదా. సో అప్పుడు అడిగారా నేను ఇలా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఓన్గా చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు పెద్దవాళ్ళు ఓకే అనడం అవంతా కూడా ఫస్ట్లోనే ఫార్వర్డ్ థింకింగ్ కదండి. అవును అవును. అంటే నేను ఖచ్చితంగా నేను కెరియర్లోనే ఉండాలి అని చెప్పగలగటము ఆ రోజుల్లో 89లో. వాళ్ళు కూడా అబ్సల్యూట్లీ ఫైన్ అని వాళ్ళు చెప్పటము, అంటే ఇలా ఇప్పుడే అడుగుతుందే అని నెగిటివ్గా అనుకోకుండా చాలా పాజిటివ్గా, ఓకే షీఈస్ క్లియర్ అబౌట్ వాట్ షీ వాంట్స్. ఐఎమ్ నాట్ జస్ట్ లుకింగ్ ఎట్ వెల్త్, యూనో, I'm looking at working. I would like to work. I don't want to be sitting at home. When there are many people who are happy with the riches and, you know, enjoying. But నాకు అస్సలు తోచదు. ఒక్కరోజు సెలవు అయితే ఇక సాయంత్రానికి వర్కహాలిక్. I enjoy my work. It's been a beautiful journey. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మీకు అప్పచెప్పింది ఏంటి? లేకపోతే మీరు తీసుకున్నదా, లేకపోతే మీరు బయట ఉద్యోగాల కోసం ప్రయత్నించారా? వాట్ ఇస్ ఇట్? ఏం చేశారు మీరు? అంటే ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదమ్మా. సో ఇంకా బయట ఉద్యోగం అనేది ఏమి చూడలేదు. అప్పటికి కిరణ్ గారు ఈనాడు చూస్తున్నారు ఆల్రెడీ, అండ్ సుమన్ గారేమో చదువుకుంటా ఉన్నారు, నాకంటే చిన్న ఆయన చదువుకుంటా ఉన్నారు. సో అప్పుడు మేజర్ బిజినెస్ అంటే వాళ్ళకి బేసిక్లీ ఈనాడు అండ్ ఉషా కిరణ్ మూవీస్, సినిమాలు తీసేవారు. తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈ 3 పెద్ద బిజినెస్ల కింద ఉండే. మూవీస్ ఎట్లాగూ నేను ఆ లైన్లో లేను కూడా కదా. సో అందుకని మార్గదర్శి చిట్ ఫండ్స్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు మావయ్య గారు. సో ఐ ఆల్సో సెడ్ చిట్ ఫండ్స్ ఇది అంటే కొద్దిగా హెవీ టాపిక్ కదా. సో ఆయన బాబోయ్ లేకపోతే ఇంట్లోనే ఉండాల్సి వస్తుందేమో ఖాళీగా, దానికంటే చక్కగా వెళ్ళి కష్టపడి ఏదో ఒకటి నేర్చుకుని చేద్దాము అని అలాగే అని వెళ్తానని అన్నా. సో స్వయంగా మావయ్య గారే తీసుకొచ్చి ఒక బ్రాంచ్లో అప్పచెప్పారు నన్ను, ఇట్లా తనకు అన్ని వర్క్ అంతా నేర్పండి అని చెప్పి. 6 months బ్రాంచ్లో A to Z అన్ని పనులు చేశాను నేను. సో మొత్తం బిజినెస్ యాక్టివిటీ అంతా బ్రాంచ్లో జరుగుతుంది మెయిన్గా. సో అక్కడ నేను ప్రతి డెస్క్లో కూడా వర్క్ చేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకోబట్టి నాకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడింది. ఆ ప్రాసెస్ తెలుస్తుంది కదా. అంటే జస్ట్ వెళ్ళిపోయేదో చైర్మన్ గారి కోడల్లాగా ఒక క్యాబిన్లో కూర్చోవటం కాకుండా ప్రతి సీట్లో ప్రతి స్టాఫ్ దగ్గర కూర్చుని వాళ్ళ పని వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని నేర్చుకుని, మామూలుగా మిగతా ఎంప్లాయీస్తో పాటు నేను ఒక ఎంప్లాయీ లాగా రావటం, అన్నీ నేర్చుకోవటం చేయటం. సో బేసికలీ మీకు అది ఉంది, నేర్చుకోవాలని ఒక తపన ఉంటుంది చూసారా. అవును, అది ఉన్నందువల్లే ప్రాబబ్లీ మీరు అలా ఈజీగా మింగిల్ అయి వెళ్ళి ఉంటారు వితౌట్ ఎనీ ఇయర్స్. అంతే కదండి, ఆ తపన ఉండాలి కదా, ఆకలి ఉండాలి. సో అలా అన్నీ నేర్చుకున్నాను. తర్వాత వచ్చి అన్ని ఫైల్స్ తిరిగేసాను, లాస్ట్ 10 years ఫైల్స్ అన్నీ తిరిగేసాను. దాంతో చాలా సబ్జెక్ట్ అర్థమైందనమాట, ఏం జరిగింది, సో ఎలా డీల్ చేశారు, ఎట్లా జరుగుతుంది వ్యాపారం, ఏముంటాయి కమ్యూనికేషన్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్కి ఎట్లా ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతారు, ఏం చేస్తాము, అన్నీ ఒక అవగాహన, కంప్లీట్ గ్రిప్ వచ్చింది. 1.5 yearsలో కంప్లీట్గా గ్రిప్ వచ్చింది. చిట్ ఫండ్ యాక్ట్ ఉంటుంది అనమాట, వెరీ స్ట్రింజెంట్ యాక్ట్. సో ఆ యాక్ట్ చదివాను, దాన్ని అవగాహన చేసుకున్నాను. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ అయిన ఒక సంస్థకి మీరు వెళ్ళడం, దాని తర్వాత మీకంటూ ఒక స్థానం అండ్ మీ సిగ్నేచర్ మార్క్ ఉండడానికి మీరు చేసిన చేంజెస్ ఆర్ మీరు చేసిన ప్రోగ్రెస్.
లెట్స్ సే నాట్ చేంజెస్, ప్రోగ్రెస్. మావయ్య గారు ఒకటి చెప్పారు నాకు, అమ్మ నువ్వు ఆల్రెడీ 25 years దాటిన కంపెనీలోకి వెళ్తున్నావు. అక్కడ అంటే నేను ఐ వాజ్ 25 దెన్. ఆల్రెడీ 25 years పనిచేసిన వాళ్ళంటే వాళ్ళు 45-50 ఏళ్ళ వాళ్ళు చాలామంది ఉంటారు. సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ 50 yearsలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఈ ఏజ్లో నీకు అనుగుణంగా వాళ్ళు ఉండరు, నువ్వు వాళ్ళకి అడ్జస్ట్ అవుతూ వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. సో దాట్ అడ్వైస్ వాజ్ ద బెస్ట్ అడ్వైస్ దట్ వాజ్ గివెన్ టు మీ. అంటే నేను చైర్మన్ గారి కోడల్నే అవ్వచ్చు కానీ అక్కడ సీనియర్ మేనేజ్మెంట్ తోటి గెట్ అలాంగ్ అవ్వాలి అనేది ఆయన మెసేజ్ అనమాట. సో దట్ ఐ కెప్ట్ ఇన్, దట్ వాస్ ఆన్ ద టాప్ ఆఫ్ మై మైండ్. వచ్చి చూస్తే అందరు అంతే, అందరు 50 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, నేనేమో జస్ట్ యంగ్ గర్ల్ అవుట్ ఆఫ్ యంగ్ ఉమెన్ అవుట్ ఆఫ్ కాలేజ్. సో వీళ్ళందరితో ఐ హ్యావ్ టు గెట్ అలాంగ్ అండ్ వర్క్. ఓకే, డన్. సో ఐ గాట్ అ గ్రిప్ ఆఫ్ మై హోల్ business activity, and then I realized there's lot of potentiality for this business to grow, because ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సేవ్ చేసుకోవటానికి మార్గదర్శి అంటే హౌస్ హోల్డ్ నేమ్. డబ్బులు అవసరం అయితే వాళ్ళు దాచుకున్న డబ్బులనే వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకోవటానికి మంచి ఇన్స్ట్రుమెంట్ చిట్ ఫండ్స్. కరెక్ట్. అండ్ నమ్మదగిన సంస్థ. అప్పటికే 28 years నేను చేరేసరికి 62లో స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. సో గుడ్ విల్ ఉంది కానీ గ్రోత్ లేదు. ఎందుకంటే చైర్మన్ గారు ఒక 10 years ముందు హీ స్టార్టెడ్ ఆఫ్ ఈనాడు. సో హీ గాట్ బిజీ విత్ ఈనాడు. 1970sలోనే 72, 74 అలా ఇంకా ఈనాడుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన అంకితం అయిపోయారు. సో లాస్ట్ ఆయన వెళ్ళిన తర్వాత ఒక 15 years ఒక స్టేటస్ కో మోడ్లో నడిచిందనమాట. స్టాగ్నెంట్, అదే జస్ట్ స్టాగ్నేట్ అయింది కొద్దిగా. ఎందుకంటే మేనేజ్మెంట్ వర్ గుడ్, ఇట్ వాజ్ రన్ వెరీ వెల్, బట్ నో గ్రోత్. స్టాగ్నేటెడ్. So then that was the time the computerization was starting also. So there was Raghu Kidambi garani, he was very good at that. So under his guidance the computerization started. Mottham programming, టెక్నాలజీ తెచ్చారు. technology came in. Audit systems I brought in. ఓకే. కంట్రోల్, ఎందుకంటే ఎప్పుడు గ్రోత్తో కంట్రోల్స్ ఉండాలి, స్టేబుల్గా గ్రోత్ ఉండాలి. సో దానికి మనం చేసే పని కరెక్ట్గా అందరూ, ఎందుకంటే 100 మంది మీద జరిగేటప్పుడు అది ఎవరు తప్పు చేసినా మనకు వెంటనే తెలియాలి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పులు జరక్కోకుండా ముందస్తుగానే బెటర్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్స్తో ముందుకెళ్ళాలి. సో దాట్ వాజ్ ది థాట్ ప్రాసెస్. సో అన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి వెళ్ళాను నేను. నంబర్ ఆఫ్ బ్రాంచెస్, నేను వచ్చినప్పుడు ఒక 12 బ్రాంచులు ఉండేవి. మళ్ళా నేను జాయిన్ అయిన 1 yearకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని చేశారు నన్ను. 91లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అయ్యాను. 95లో మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాను. అంతకుముందున్న ఎండి గారు హీ వాంటెడ్ టు పార్ట్ వేస్. సో అందుకని ఐ వాజ్ జస్ట్ 30 మేనేజింగ్ డైరెక్టర్ అయినప్పుడు ఈ కంపెనీకి. నాట్ ఈవెన్ 30, ఐ గెస్ 29. సో ఇంత బాధ్యత ప్రజలకి. 30 years of this baby. Yeah. In your hands. So, yes, from 95 onwards, full-fledgedగా ఆపరేషన్స్, గ్రోత్, మేనేజ్మెంట్ అంతా నేనే చూస్తున్నా. సో విత్ అ గుడ్ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో ఎంత గ్రో అయ్యారండి? అంటే అప్పుడు ఒక 12 branches ఉన్నదాన్ని ఇప్పుడు 122nd branch చేసాం మొన్న. ఈ మంత్ ఒకటి ఉంది, 123 branches అవుతాయి. సో 12 branches నుంచి 123 branchesకి తీసుకొచ్చాం. సో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ఈ బ్రాంచెస్ ఇంకా ఇండియా వైడ్ కూడా విస్తరించాలనే ఆలోచన ఏమైనా ఉందా? మేము 96లో తమిళనాడులో స్టార్ట్ చేసాం. తర్వాత 2000కి కర్ణాటకలో స్టార్ట్ చేసాం.
కర్ణాటకలో ఇప్పుడు 24 బ్రాంచెస్ ఉన్నాయి, తమిళనాడులో కూడా అబౌట్ 21 బ్రాంచెస్ ఉన్నాయి. సో అట్లా ఆ 2 స్టేట్స్లో ఐ వాజ్ ద వన్ హూ డిసైడెడ్ దట్ వీ షుడ్ go into those states and then manpower recruitment, training, planning, strategy, everything మొత్తం అట్లా చేసుకుంటూ వచ్చాం. చిట్ ఫండ్లో ఇట్స్ ఆన్ ద టాప్. యా, టాప్ అంటే మార్గదర్శి. అవును. సో అలాంటిది ఇంకా వేరే స్టేట్స్కి పెట్టాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? యా, ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ పెట్టాను లాస్ట్ 3 years నుంచి. వెరీ వెరీ మైన్యూట్లీ డిజిటలీ మేనేజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తున్నాను. ఫెంటాస్టిక్. సో దట్స్ వై ఇట్స్ టేకింగ్ సో లాంగ్. అంటే ఎవ్రీ సింగిల్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు గెట్ కంప్లీట్లీ డిజిటైజ్డ్ అనమాట. అండ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ it will get machine learning toti the machine will initiate the whole process of the business. సో దాని మూలాన ఏమవుతుందంటే మరెన్నో బ్రాంచెస్ అవలీలగా మేనేజ్ చేయగలిగే పొజిషన్ వస్తుంది. That will be at your fingertips కదా. ఎక్కడున్నా కానీ విల్ బీ ఏబుల్ టు మానిటర్ ఎవ్రీథింగ్, ట్రాక్, and the machine so many controls are being embedded into the system. సో అదే చూసుకునేలాగా మెషిన్ విల్ చెక్ ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఆ రకంగా బిల్డ్ చేస్తున్నాను. సో వన్స్ దట్ గెట్స్ hopefully by September we should be able to roll out that software. Lovely. So that will be one of my biggest achievements. Indeed, correct. Yeah, బికాజ్ మ్యాన్ పవర్ ఇంక్రీజ్ కాకోకుండా డబల్ ట్రిపుల్ యూనో బిజినెస్ చేయడానికి వీలు ఉంటుంది మినిమం విత్ ద సేమ్ మ్యాన్ పవర్. అండ్ అంతేకాకుండా ఐ థింక్ ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్ యూ కెన్ డూ యువర్ ట్రాన్సాక్షన్స్ కదా. యా, అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద కంట్రీ చేసుకోవటానికి కూడా ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్ సిస్టమైజ్డ్ కాబట్టి ఎవ్రీథింగ్ A to Z, end to end. అంటే మీరు ఇప్పుడు అన్నారు AI యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ ఇలా చేసుకోవడానికి మీరంటూ ఎలాంటి కృషి చేస్తారు? వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ ఇవాల్వ్ విత్ ద టైమ్స్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ టు డూ సో? యా, సి బేసిక్లీ బిజినెస్ మెన్కి ఏంటంటే వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అనేది ఐడియా ఉండాలి. సో ఐ రీడ్ అ లాట్, ఐ రీడ్ అ లాట్, like at least 2-3 papers చదువుతాను. and now social media lo lot of podcasts are there. So I listen every day ఒక 2 podcasts వింటాను. ఇంటర్నేషనల్ గా ఏం జరుగుతుంది, వరల్డ్ వైడ్ పొలిటికల్ గా కానీ లేకపోతే ద చేంజెస్ ఇన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ ఎకనామిక్ గా ఎలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అనేది యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో టెక్నాలజీ ఇంత బ్యూటిఫుల్గా వాడుకోవచ్చు అని తెలిసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద బెస్ట్ పీపుల్ టు డూ ఇట్ ఫర్ యూ. యా, సో ఛాలెంజ్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు మనకి. మనము బిజినెస్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో దాట్ యూ షుడ్ బి ఏబుల్ టు డ్రీమ్. యా, అండ్ హౌ యూ వాంట్ యువర్ బిజినెస్ టు ఆపరేట్ అనేది యూ షుడ్ ప్లాన్ దాట్. బికాస్ దాట్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మీ బిజినెస్ ప్లాన్ తెలీదు. దే ఓన్లీ హ్యావ్ ద టెక్నాలజీ. సో మన బిజినెస్ ప్లాను, మన సిస్టమ్స్, మన ప్రాసెసెస్ ఎలా ఉండాలి అనేది మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని మెషిన్ లెర్నింగ్ ఇంపార్ట్ చేస్తారు. యా, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. Yeah, so on my own, acquiring knowledge, imagining, and then that's how I've worked over last 3 years, completely from the time I started the project to now. It's a totally different kind of a project anamata. Ma project program chestunnalle antaru, madam where did we start and where are we going? I told you at the beginning that it has to be artificial intelligence embedded program. So that's how it is. ఈ ప్రయాణంలో ఎప్పుడైనా was there a time where
రామోజీరావు గారు ఒక ప్రైడ్ ఉంటుంది కదా, కోడలు చేస్తుంది అన్న ఒక ప్రైడ్, మా కోడలు చేసింది ఇలాంటి సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చింది, డెఫినెట్గా ఆయనలో ఉంటుంది. అది ఇది ఎవర్ ఎక్స్ప్రెస్ ఇట్ ఆర్ ఏ విషయం ఎలా అయినా మీకు అది తెలియజేశారా ఆయన కానీ లేకపోతే మీ అత్తగారు కానివ్వండి? నేను యాజ్ అ యంగ్ ఉమెన్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, వెన్ ఐ was completely involved and passionately working 14 hours, 16 hours a day is what I have put into this organization. And everything I would know on my fingertips. ఏదో జస్ట్ 2 hours 3 hours వచ్చి వెళ్ళటం కాదు, అంటే మన కనుసన్నల్లో జరుగుతుంది అంటారు చూడండి, అలా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఎక్కడ ఏమాత్రం తేడా రావటానికి వీలు లేదనమాట. అంత పర్ఫెక్ట్గా నడవాలి, ఎందుకంటే చైర్మన్ గారు ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. సో గ్రోత్ వస్తున్నప్పుడు ఏమాత్రం ఎక్కడ తప్పులు జరగకుండా యాక్ట్ ఫాలో అవుతూ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఫాలో అయ్యే రకంగా మానిటర్ చేసుకుంటూ ఈ గ్రోత్ తీసుకురావటం, దాట్ ఈస్ ద ఛాలెంజ్ పార్ట్. సో హీ వాజ్ అబ్జర్వింగ్ మీ, హీ వాజ్ సీయింగ్ మీ, what I am doing, how much of work that I am putting in. అందుకని ఎప్పుడూ కూడా he was appreciated all through. ఎప్పటికప్పుడు బాగా చేస్తున్నాం అమ్మా అని చెప్పటం కానీ, వేరే వాళ్ళకి చెప్పటం కానీ, వాళ్ళు నాకు చెప్తారు కదా ఇట్లా అన్నారు చైర్మన్ గారనో, లేకపోతే మావయ్య గారు ఇలా అన్నారనో, మెచ్చుకున్నారనో. అట్లా ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ పిలుస్తారు కదా, దానికి వెళ్ళినప్పుడు కూడా శైలజ గారు రాలేదా అని నేను ఎవరో అడిగితే నాకంటే చాలా బిజీగా ఉంటానని చెప్పి ఆయన లైటర్ వెయిన్లో చెప్పడం జరిగింది అనమాట. అట్లా హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ హీ గేవ్ మీ ద ఫ్రీడమ్ టు వర్క్. దాట్ ఫ్రీడమ్ gave me the responsibility, complete responsibility to handle this company in toto without any other family member being involved in the business. With your vision. అంటే జస్ట్ నాకు వదిలిపెట్టారు ఆయన, 30 ఏళ్ల క్రితమే వదిలిపెట్టారు సంస్థని. కానీ ఆయన వేసిన ఫౌండేషన్ ఉంది, ఆయన ఇచ్చే గైడెన్స్ ఉంది, ఎప్పటికప్పుడు ఆయన పర్ఫెక్షనిస్ట్, ఎక్కడ ఏమీ తప్పు జరగటానికి వీల్లేదు, ఏదైనా యాజ్ పర్ లా లీగల్గా చేయాలి, మనం కంప్లీట్గా చిట్ ఫండ్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ దే ఆర్ మై బెంచ్ మార్క్స్ అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ వీ వర్ షోయింగ్ హిమ్ ప్రోగ్రెస్, యూనో, విత్ స్టెబిలిటీ, నో ఇష్యూస్ ఎనీవేర్, కంప్లీట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. మన దగ్గర డబ్బులు ఎందుకు పెడతారు, వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకోవటానికి. అది ఫుల్ఫిల్ చేయటం అనేది మన కర్తవ్యం, అందులో సెకండ్ థాట్ లేదనమాట. వాళ్ళకి వి మస్ట్ మేక్ ద మనీ అవైలబుల్ టు దెమ్ యాజ్ అండ్ వెన్ దే నీడ్ ఇట్. సో అలా దట్ ఈస్ ది గోల్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ మార్గదర్శి. అట్ యువర్ సర్వీస్, దట్ ఈస్ వాట్ we are for మార్గదర్శి సబ్స్క్రైబర్స్. సో మీరు అన్న మాటకి ఆయన జూన్ 24లో కాలం చేశారు చైర్మన్ గారు. మే అరౌండ్ 17th 18th రోజుల్లో ఇంట్లో ఉన్నారు. ఆయనకి కొద్దిగా బాగాలేకపోతే తీసుకొచ్చాము, ట్రీట్మెంట్ అయింది, ఇంటికి వచ్చారు, బాగా రికవర్ అయ్యారు, బాగా ఎనర్జెటిక్గా కూడా ఫీల్ అయ్యారు. హీ వాజ్ ఆస్కింగ్ ద ఫిజియోథెరపిస్ట్, నాకు ఇంకొక 3 years నాకు లైఫ్ ఎక్స్టెండ్ అయ్యేటట్టు చూడు, ఐ వాంట్ టు డూ కపుల్ ఆఫ్ మోర్ థింగ్స్, ఐ హ్యావ్ మై ప్రాజెక్ట్స్ ఇన్ పైప్లైన్, అవి కంప్లీట్ చేయాలి, నాకు ఒక 3 years నేను ఉండేటట్టు చూడవా అని ఫిజియోథెరపిస్ట్ని అడిగారు కూడా ఆ రోజున. ఆ తర్వాత మా చార్టర్డ్ అకౌంటెంట్ గారు కూడా ఉన్నారు, ఆయన సమక్షంలో చెప్పారు, శైలజ తనంతట తాను ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకోకుండా ఈ కంపెనీని ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చింది, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ అని చెప్పి. అంటే ఇలాంటి ప్రశంసలు డెఫినెట్లీ ఇట్స్ లైక్ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్ కదండి, ఇట్స్ ఇంపార్టెంట్ అంటారా? అంటే ఎస్పెషలీ ఫర్ ఎ కోడలు, బికాజ్ వేరే ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంకో మన ఫ్యామిలీ అని నిలబెట్టే ఒక కోడలు, హౌ మచ్ డస్ ఇట్ మీన్ టు యూ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్? ఇట్ మీన్స్ ద హోల్ వరల్డ్ ఫర్ మీ. ఎందుకంటే చైర్మన్ గారు దృష్టిలో ఎప్పుడు కూడా బెస్ట్ పర్ఫార్మర్గా ఉండాలి, దట్స్ ద ఓన్లీ గోల్. ఎక్కడ కూడా ఆయనకి ఇబ్బంది కలిగే రకంగా
ఎక్కడ మన వర్క్ ఉండకూడదు. ఐ వాజ్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీబడి. మన వర్క్ ఏ రకంగానూ మన సంస్థలకు కానీ చైర్మన్ గారికి కానీ ఇబ్బంది కలిగించకూడదు. అంటే మనం చేసే ప్రతి పని ఎక్సలెంట్గా చేయాలి, మనం పర్ఫెక్ట్గా చేయాలి. సో ఎంతసేపు దిస్ ఇస్ ద డ్రైవ్, ద వెరీ క్లియర్ మ్యాండేట్ ఎంప్లాయీస్కి. తప్పు చేయొద్దు. చైర్మన్ గారు ఎప్పుడు అనేవారు, తప్పు చేయొద్దు, చేయగలిగేదే చెప్పండి, చెప్పింది చెయ్యాలి. మనమేం ప్రామిస్ చేస్తామో అది చెయ్యాలి మనం. కాబట్టి మనం చేయగలిగేది చెప్పండి. మీరు బాటప్ నుంచి ఇంకో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని చక్కగా ఎంబ్రేస్ చేసుకుంటూ వాళ్ళ విలువల్ని కూడా మీరు దాన్ని ఎంబ్రేస్ చేసుకుంటూ ఎథిక్స్, వాల్యూస్, మారల్స్ లాంటివి కూడా గుర్తుపెట్టుకుంటూ దాన్ని తీసుకెళ్ళి పేరు తేవాలన్న ఒక ఆలోచన ఇట్ సెల్ఫ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇట్ మేక్స్ యూ సో బ్యూటిఫుల్. అంటే అది రావాలి కదా మనకంటూ. సో యాజ్ వెరీ టఫ్, ఒక కోడలికి అది రావడం. అండ్ మా మామయ్య గారి కళ్ళలో, అత్తగారి కళ్ళలో నేను ఈ పేరు నిలబెట్టుకోవాలన్న ఒక ఆలోచన రావడం. అవును అవును. Isn't that so beautiful? Yeah. It didn't come easy. Amazing. You did it beautifully. Yeah, it didn't come easy. Yes. I'd put in lot of hard work, lot of sincerity in what I did. That shows the respect you have. Lot of passion. అంటే పర్ఫెక్షన్ తప్పితే ఇంకోటి నాట్ యాక్సెప్టబుల్. అలా అత్తమ్మ కూడా అంటారు, నువ్వు ఏదైనా బాగా చేస్తావమ్మా అని. ఇంకా వాట్ మోర్ డూ వీ నీడ్. అప్పుడు హోమ్ ఎండ్లో సపోర్ట్ ఎలా ఉండేది? అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళ? అవును. మీ పిల్లల్ని అవి చూసుకోవడం అని అత్తగారు చేసేవారు? అత్తమ్మ చూసుకోవడం అంటే ఇట్స్ నాట్ దట్ హెల్పింగ్ హ్యాండ్. డెఫినెట్లీ ఆమె ఇంట్లో ఉండేవారు కదా. సో ఆ పర్యవేక్షణలో పన్నాళ్ళు ఉండేవారు, ఓవర్సీ చూసేవారు. పిల్లలందరికీ చాలా నాయనమ్మ అంటే మహాప్రీతి. చాలా బాగా వాళ్ళతో బాగా ఉంటారు అసలు. అందుకని వాళ్ళకి చాలా ఇష్టం. సో అది ఉండాలంటారు కదా, బికాజ్ వెన్ యు ఆర్ వర్కింగ్ అంత ఫ్యామిలీ అండ్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్. అది హెల్ప్ చేసింది జాయింట్ ఫ్యామిలీలో ఉండటం. ఒక రకంగా జాయింట్ ఫ్యామిలీలో ఇబ్బందులు ఉండవని కాదు, ఆడపిల్లకి తను పెరిగిన వాతావరణం ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా, నాకే కాదు మీకే కాదు, ప్రతి ఆడపిల్లకి ప్రతి ఇల్లు వేరు. అవునండి. గర్గర్కి కహాని అంటారు కదా. సో ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు, వారి పెంపకం, మనం పెరిగే విధానం అన్నీ కూడా వేరే. సో ప్రతి ఆడపిల్లకి మాత్రం ఈ ట్రాన్సిషన్ అనేది తప్పదు. ఎందుకంటే మన ట్రెడిషన్లో అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి ఆడపిల్ల. కాబట్టి ప్రతి ఆడపిల్లకి కూడా మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ పరిస్థితి వేరేగా ఉంటుంది. మనం ఎవరైనా ఇంట్లో కూడా నలుగురితో బాగుండాలి, మన ఇంట్లోనే సిస్టర్స్ మధ్యలో కూడా బాగుండాలంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. అవునా? కాబట్టి అది డెఫినెట్గా వెళ్ళిన చోట కూడా సేమ్ అలానే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఇష్టపడని వాళ్ళని పక్కకు పెట్టాలి, ఇష్టపడిన వాళ్ళతో మనం ముందుకెళ్ళాలి. అది యాక్సెప్ట్ చేయాలి. ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ అంతా మనమే మన ఇష్టంలాగా, నాకు ఇష్టమైనయే జరగట్లేదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎలా కుదురుతుంది? నీకు ఇష్టమైనట్టుగానే అంతా ఉండటం అనేది ఇంపాసిబుల్. అందరికీ ఇష్టమైనట్టు ఉందా లేదా, అందరికీ బాగుండేటట్టు ఉండేటట్టుగా ఉండాలి, అనుకువగా అందరికీ బాగుండాలి అనేది ఉండాలి. మనకే నాకు ఇష్టం, నాకు ఇలాగే కావాలి, నేను ఇలాగే చేసుకుంటాను అంటే ఎక్కడా కూడా సెట్ కాదు. సో ప్రతి ఆడపిల్లకు కూడా నేను ఈ మాట చెప్తున్నాను. అంటే మనం ఇప్పుడు మరీ ఒకళ్ళు ఇద్దరు అయి చాలా గారాభంగా పెరుగుతున్నారు. మేము కూడా ఇద్దరమే, మేము గారాభంగానే పెరిగాం. గారాభం అంటే పిచ్చి గారాభం ఎప్పుడు లేదు. పద్ధతులు అనేది ఉండాలి. ఓకే, ఇలా పద్ధతి ఉండాలి, ప్రతిదానికి ఓ పద్ధతి ఉండాలి. సో ఇష్టారాజ్యంగా పెరిగిపోయి వెళ్ళిన చోట కూడా ఇష్టారాజ్యంగా ఉండాలంటే అది అవ్వదు కదా.
సో ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ మాటకు విలువ ఇవ్వాలి, ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఆ స్త్రీ అంటేనే ఓపిక. ఓపిక ఉండాలి, ఖచ్చితంగా ఓపిక ఉండాలి అమ్మాయిలకి. ఓపిక ఉండాలి, అడ్జస్ట్మెంట్ అండి తప్పకుండా ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే ఒకళ్ళు చెప్తుంటారు, ఇంకొకళ్ళు వినాల్సిందే కదా. ఖచ్చితంగా. సో నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు చెప్దువు, కానీ నీ టర్న్ వస్తుంది, నువ్వు వెయిట్ చేయాలా. తొందరపాటు అస్సలే ఉండకూడదు, తొందరపాటు అస్సలే పనికిరాదు. ఎక్కడైనా జీవితంలో తొందరపాటు నీకు బద్ధ శత్రువు. నిదానమే ప్రధానం అని అందుకనే. అబ్సల్యూట్లీ. వెనక్కి తగ్గి ఉండటంలో ఏమాత్రం నష్టం జరగదు. ఇది ఈ లెసన్స్ మీ ఓన్గా మీ అనుభవంతో నేర్చుకున్నామంటారా? ఆర్ ఎస్, కొంత అనుభవము ఉంది, కొంత పెరిగిన వాతావరణము ఉంది, అండ్ ఏజ్ కూడా నేర్పింది. కాబట్టి మనం చెప్పగలుగుతాం చిన్నపిల్లలకి. పాపం నేను 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అనుకునే రకంగా కూడా సొసైటీ ప్రొజెక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ గుడ్. నీకు ఏమైనా కావాలంటే ఎవరిని అడక్కోకుండా నువ్వు తీసుకోవచ్చు. కానీ డబ్బులు ఉన్నంత మాత్రం సుఖము సంతోషము రాదు. సుఖం సంతోషం రావాలి అంటే అన్నీ ఉండాలి. అందరి గురించి మనం ఆలోచించాలి, అనుకోవా ఉండాలి, మనము ఒకళ్ళకి చెయ్యాలి. హౌ మచ్ మోర్ కెన్ ఐ డూ దెన్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన దానికంటే నీకు వస్తుంది. ఓపిక పట్టాలి. అందరు అంటారు అమ్మ వేరు అత్తగారు వేరు అని అంటూ ఉంటారు. ఐఎమ్ ష్యూర్ అమ్మే అత్తగారే. అయినప్పటికీ అంటే బికాస్ దట్స్ హౌ ఇట్ ఈస్. వాజ్ దర్ ఎనీ టైమ్ వెర్ యూ ఫెల్ట్ దట్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ హియర్ ఇన్ దిస్ స్పేస్ అండ్ ఇంత బాగా చూసుకుంటున్నారు అండ్ నాకు ఇంత సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు అని ఒక ధైర్యం అలా అనిపించిందా మీకు? అండ్ అంటే there was always the mutual respect, so that way we were lucky. And very serene environment, so అందరం బిజీయే, ఎవరి కాళ్ళం బిజీయే. సో ఏది మాట అనుకోవటం కానీ గొడవ పట్టడం కానీ అసలు అట్లాంటిది ఎప్పుడూ జరగలేదు. How do you resolve and if something happens also? If something happens in a family, because it's a joint system. అందరూ పిల్లలతో సహా పెద్దవాళ్ళతో అందరూ క్వైట్ సైలెన్స్. ఎంత సైలెంట్గా ఉంటే అంత రిజాల్వ్ అయిపోద్ది. నిజంగానా? అవును. ఎక్కువ మాట్లాడేదానికంటే కూడా క్వైట్గా ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఈరోజు కాకపోతే రేపు. ఊరికే మాట్లాడినంత మాత్రాన ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ కావు. సో ఎంటీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ అంటారా? ఒక్కొక్కసారి సైలెన్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు. దట్స్ మై లెర్నింగ్ ఇన్ లైఫ్. ఒక మాట పడినా పర్వాలేదు, ఒక మాట అనుకోకుండా ఉండటం మంచిది. సేమ్ థింగ్ మళ్ళీ పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారంటారా? నేర్పించాలంటారా? ఐ థింక్ మన పిల్లలు చిన్నప్పటి నుంచి మనం ఏ వాతావరణం చూస్తామో ఆ వాతావరణమే మనకి వస్తుంది ఎక్కువ బాగా. కొంతమంది ఓకే జెనెటిక్గా తేడా ఉండొచ్చు, చెప్పలేను నేను. కానీ చాలా మటుకు అట్లీస్ట్ 50% what you see is what you imbibe. True. Yeah. So when you see a good environment, not squabbling all the time, quarreling all the time, yelling all the time, అవన్నీ లేకోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం పిల్లలకి మనం ఇస్తే వాళ్ళకు కూడా దే విల్ గ్రో soberly, and soberness will get them grace and elegance and love at the end of the day. సో వాళ్ళు కూడా తాతగారితో మీతో ఏదైనా చెప్పుకునే ఆ ఫ్రీడమ్ ఉండేదంటారు? Absolutely. నాన్నగారు ఎవరితో అయినా they have the freedom, like I also had the freedom always to tell what I wanted
ఇన్ ద హౌస్. మా ఇంట్లో కానీ మామయ్య గారి ఇంట్లో కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ ద ఫ్రీడమ్ టు టెల్, బట్ యూ షుడ్ నో టు వాట్ ఎక్స్టెంట్ యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ ఫ్రీడమ్. హౌ మచ్ ఇస్ టూ మచ్ అది తెలియాలి కదా. యూ షుడ్ నో వెన్ టు టాక్, వెన్ నాట్ టు టాక్. మార్గదర్శి 30 ఏళ్ల నుంచి ఈ స్థాయికి తెచ్చి ఇప్పుడు 10,000 crore కంపెనీగా ఎస్టాబ్లిష్ అయ్యింది. క్రాస్ 12,000 crores ఈ సంవత్సరం. ఈ సంవత్సరం 12,000. ఎక్సలెంట్. సో ఇలా ఇంత గ్రోత్లో ఉన్న పాత్రలో ఒకవైపు డబ్బులతో ఉన్న ఒక చిక్కు, బికాజ్ ఇట్స్ చాలా రెస్పాన్సిబిలిటీ అండ్ టెన్షన్, హై టెన్షన్ జాబ్ అనాలి, బికాజ్ వేరే వాళ్ళ డబ్బులు వెరీ స్ట్రెస్ఫుల్. అబ్సల్యూట్లీ. ఒక పక్కన ఫ్యామిలీ అన్నాను కదా, ఒక్క రూపాయి కూడా చెక్కు చెదరకుండా కాపాడి ఎవరి కాళ్ళకి అప్పచెప్పాలి. సో కనుసన్నల్లో సాగాలి ప్రతి ఒక్కటి. యూనో ఇట్ షుడ్ బి in a way that you can see what is happening, that the money is channeled properly into the company and out of the company into members' hands malla. So ఈ మధ్యలో చాలామంది చేతులు మారుతుంది డబ్బులు, బట్ ఆ చేతులు మారటం పర్ఫెక్ట్గా మెంబర్ చేతి నుంచి స్టాఫ్ చేతికి, స్టాఫ్ చేతి నుంచి కంపెనీ అకౌంట్కి, కంపెనీ అకౌంట్ నుంచి మళ్ళీ చెక్ రూపైన మెంబర్ చేతికి. అది జాగ్రత్తగా చూసుకోవాలి చాలా. సో అంత స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఒక అమ్మగా, ఒక వైఫ్గా, ఒక కోడలుగా, ఒక కూతురిగా, బికాజ్ అటు అమ్మ నాన్నల్ని, మీ ఇద్దరు అమ్మాయిలు, మీ అమ్మ నాన్నల్ని చూసుకోవాలి, మా అత్తగారు మామగారును, అండ్ ఫ్యామిలీ, అండ్ అఫ్ కోర్స్ అ జాయింట్ ఫ్యామిలీ. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్, మళ్ళీ ఫంక్షన్స్, అవి ఇవి ఇన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎలా? హౌస్ ఇట్ పాసిబుల్? ఏం చేస్తారు మీరు అసలు? అంటే ఇన్ అ వే లెట్ మీ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ, మై పేరెంట్స్, మై హస్బెండ్, మై ఇన్లాస్, మై చిల్డ్రన్, అందరూ కూడా నాకు సహకరించారనే చెప్పాలి. అందరూ అర్థం చేసుకున్నారు ఈమె ఎట్లాగూ వర్కహాలిక్, సో ఈమె తక్కువ టైమే ఇస్తుంది మనకి, వర్క్కే ఎక్కువ టైం ఇస్తుంది. తప్పలేదు, ఎందుకంటే మార్గదర్శి సబ్స్క్రైబర్స్ ప్రజల డబ్బులు కనుక ఎక్కువగా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉండింది. అండ్ పొటెన్షియాలిటీ ఉన్న బిజినెస్, అలాంటి బిజినెస్ ఎదగకుండా ఉండిపోవటం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని మార్గదర్శికి ఆ టైం ఇవ్వాల్సి వచ్చింది. నేను ఆల్వేస్ మార్గదర్శి ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, ప్రజల డబ్బులు కాబట్టి. సో కానీ హస్బెండ్ సపోర్ట్ ఫుల్లీ ఉండింది, encouragement from in-laws and parents ఉండింది. బెస్ట్ ఇస్ మై చిల్డ్రన్ ఆల్సో అడ్జస్టెడ్ టు మై స్కెడ్యూల్ ఆఫ్ వర్క్. అమ్మ 8:30కి కానీ ఇంటికి రాదు, 9:30కి కానీ ఇంటికి రాదు. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు మేక్ ష్యూర్, ఓకే పిల్లలు ఈరోజు ఈ భోజనం తినాలి, ఈ వెజిటబుల్స్ తినాలి, ఎగ్ తినాలి, నేను వాళ్ళ క్లాసులు ఇవి. సో దే వర్ డూయింగ్ ప్రిటీ వెల్ ఇన్ స్కూల్. సో ఎప్పుడు కూడా కూర్చోబెట్టుకుని ఓకే ఈరోజు ఈ చాప్టర్, నెక్స్ట్ డే ఈ చాప్టర్ అనే టైం లేదు. సో ఐ నెవర్ డిడ్ దాట్. బట్ దే వర్ గుడ్ కిడ్స్. స్కూల్కి, పేరెంట్ టీచర్ మీటింగ్స్కి అది కూడా ఒక్కోసారి వెళ్ళేదాన్ని, ఒక్కోసారి కిరణ్ గారు వెళ్ళేవారు. ఛాన్సెస్ తీసుకున్నారు. అది చాలా ఇంపార్టెంట్ కదండి, టు హ్యావ్ ఎ సపోర్టివ్ హస్బెండ్. యా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఐ కుడ్ డూ ఆల్ ఆఫ్ దిస్, ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్, స్పెషలీ కిరణ్ గారి సపోర్ట్. ఏనాడు కూడా ఒక్కో రోజు ఎలా ఉండేదంటే మరుసటి రోజు పొద్దున ఏ బెంగళూరు, చెన్నైయో వెళ్ళిపోయేదాన్ని. ఆయనకి చెప్పడానికి కూడా ఉండేది కాదు. ఆ రోజు నేనైనా లేట్గా వచ్చేదాన్ని, లేకపోతే ఆయనన్నా లేట్గా వచ్చేవారు. అలా కూడా జరిగేవి ఒక్కోసారి. అంత అకామిడేటింగ్గా ఉండేవారు. బికాస్ హీ నోస్ ఐఎమ్ అ వర్కహాలిక్, ప్యాషనెట్గా వెళ్ళిపోతూ ఉంటాను ఇక. సో అలా కొంత దట్ వే ఈజ్ బీన్ వెరీ వెరీ సపోర్ట్. అదేంటి నాకు చెప్పలేదేంటి అనే రకం కాదు, బతికిపోయాను. చాలా అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి ఇక్కడి నుంచి ఈ ఆదిలాబాద్లో పొద్దున్నే 4ంటికి లేసి వెళ్ళిపోయేదాన్ని, రాత్రి మళ్ళీ 10 o'clock కన్నా ఇంటికి రావాలా. 5 o'clockకి ఆయన ఫోన్ చేసేవారు అక్కడ ఎవరికైనా, మేడం బయలుదేరేటట్టు చూడండి అని చెప్పి. వెరీ కేరింగ్ కదా. వెరీ కేరింగ్, వెరీ వెరీ కేరింగ్. బాగాలేకపోతే మందులు వేసుకున్నారేనా లేదా అనేది చెక్ చేసేవారు. దట్ ఈస్ లవ్. ఓ యా,
దట్ ఈస్ ఐఎమ్ వెరీ వెరీ టచ్ వుడ్ ఫార్చునేట్. డెఫినెట్గా ఫార్చునేట్, యా. వెరీ గాడ్స్ బీన్ వెరీ కైండ్. మీ పిల్లల పేర్లు చెప్పలేదు, ఏం చేస్తున్నారు? పెద్ద పాప సహరి అండి. తను షీస్ డన్ హర్ మాస్టర్స్ యుఎస్లో. ఫుడ్స్ బిజినెస్, ప్రియా ఫుడ్స్, సబ్లా ఫుడ్స్ బిజినెస్ చూస్తుంది ఇప్పుడు తనే. నైస్. రెండో పాప ఏమో బృహతి, తను ఈటీవీ భారత్ చూస్తుంది, జర్నలిజం చేసింది పాప. లవ్లీ. అండ్ మూడో పాప దివిజ, సో ఇప్పుడు కాలేజ్లో ఉంది యుఎస్లో. సో అలాగే మీ కో సిస్టర్ లో సుమంత్ గారు, సుమంత్ గారి వైఫ్, వాళ్ళ వైఫ్, వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉంది? అండ్ చాలా స్మూత్గా ఉంటుందండి. ఏమి ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటాము. సో పొద్దున్న తెల్లారటం, రాత్రి గడిచిపోవటం నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. సో అంత బిజీ స్కెడ్యూల్స్. విజయ గారు కూడా ఫిల్మ్ సిటీ చూస్తారు. తనకి పాప సోహన కూడా వాళ్ళ అమ్మతోటి ఫిల్మ్ సిటీ చూస్తుంది. బాబు సుజయ్ యుఎస్లో కాలేజ్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత తను వన్ ఆఫ్ ది బిజినెసెస్లో జాయిన్ అవుతాడు బాబు. సో మామయ్య గారు ఎప్పుడో 15 years బ్యాకే మీరు కలిసి ఉంటారా, లేకపోతే ఎవరి బిజినెస్లో వాళ్ళకి ఇచ్చేయమంటారా అని అడిగారు. అడిగితే లేదు, అందరం కలిసే ఉంటామని చెప్పాము. పిల్లలు అయితే అందరు కలిసి ఉంటేనే బలంగా తాతగారు అని చెప్పారు. Yeah, so we decided to all the 5 together. Yeah, we decided to stay together. That's the way to be. So మాకు ఫ్యామిలీలో 5 పిల్లలు, మా పిల్లలు అన్నట్టే ఉంటాము. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటారు బిజినెస్ గురించి? మీతో ఏమైనా చెప్తారా? ఈ జనరేషన్ జీ ఎలా ఆలోచిస్తారు? Oh yes, they're all very keen. They're very interested to be in business, to develop further. So డిస్కస్ చేస్తారా మీ అందరితో? Yeah, they do discuss. What kind of conversations అవుతాయి మీకు డైనింగ్ టేబుల్ దగ్గర? బిజినెస్ ఇస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ది డిస్కషన్స్. ఎందుకంటే చైర్మన్ గారు ఉన్నప్పుడు అంతే, ఏదో ఒకటి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇన్ని వ్యాపారాల మీద ఏదో ఒకటి సమ్ ఇష్యూ విల్ కమ్. సో విల్ బి డిస్కసింగ్. అట్లానే మంచి ప్రవర్తన గురించి అయితేనేమి, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ ఇస్ చూస్తాము డెఫినెట్లీ. ఇప్పుడు మరి ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఎక్కువైంది కదా. ఇంతకుముందు అయితే థియేటర్కి వెళ్ళాలి, లేకపోతే వన్ ఆఫ్ ద టీవీ ఛానల్స్లో చూడాలి. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి వీక్లీ వన్స్ అయితే చూస్తాం. దట్స్ ది మెయిన్ ఎంటర్టైన్మెంట్ కదా. ఎంటర్టైన్మెంట్ అసలు మీకు టైం ఉంటుందా అని? ఈ 7 daysలో ఆ 3 hours మాత్రం కేటాయిస్తాం. దట్స్ ద టైమ్ వి సిట్ టుగెదర్, వాచ్ ఎ మూవీ, ఈట్ టుగెదర్. ట్రావెలింగ్ అండి? ట్రావెలింగ్ చేస్తాం. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అబ్రాడ్ వెళ్తాం ఎక్కడికో చోటుకి, ఓ 10 రోజులు. దట్స్ ద ఓన్లీ టైమ్ దట్ వీ ఆల్ స్టే టుగెదర్. మొత్తం కుటుంబం అంతా ఒక్క దగ్గర ఉండటం అనేది, మార్నింగ్ టిల్ నైట్ ఉండటం అనేది ఆ వారం 10 రోజులు మాత్రమే. లేకపోతే మిగతా రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ దీస్ ఇయర్స్ ½ an hour per day, 40 minutes మ్యాక్స్, 1 hour మ్యాక్స్ టు మ్యాక్స్, మోస్ట్లీ ½ an hour. అండ్ కళాంజలి గురించి నేను డెఫినెట్గా అడగాలి, బికాజ్ నా ఫేవరెట్ అది. కళాంజలిలో నేను ఎన్నో కొనుక్కుంటూ ఉంటాను. అండ్ చాలామంది గిఫ్ట్స్ అవి కూడా ఇక్కడ తీసుకెళ్తూ ఉంటాను, బికాజ్ నాకు ఆర్టిఫాక్ట్స్ అంటే చాలా పిచ్చి. సో కళాంజలి అన్నది నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కళలన్నీ కూడా తెచ్చి ఒక అంజలి లాగా, అంటే ఒక సమర్పణ లాగా ఇచ్చిన ఒక చోటని నా భావిస్తాను. సో బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్. ఎంతో మంది అవార్డీస్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ హౌస్ ఇట్ గోయింగ్ అండి? అంటే ఇట్స్ బీన్ ఇయర్స్ ఇక్కడ ఉండడం, అది దీని ఎక్స్పాన్షన్ ఏమైనా అనుకుంటున్నారా? లేదండి, హ్యాండీక్రాఫ్ట్స్ పరంగా అయితే ఎక్స్పాన్షన్ చేయటం లేదు. అంటే ఒక మంచి ఎంపోరియం చేయాలా, బేసికలీ టు సపోర్ట్ ది ఆర్టిజన్స్ అన్న ఉద్దేశంతోనే చైర్మన్ గారు దాన్ని చేసింది. ఆయన ఢిల్లీలో ఉండేవారు వర్క్ చేసేటప్పుడు, మావయ్య గారు. సో ఆయనకి ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన జాబ్ చేసుకున్న తర్వాత ఈవినింగ్స్ అలా ఈ క్రాఫ్ట్స్ షోరూమ్స్కి వెళ్ళటం ఆయనకు అప్పుడు అలవాటు ఉండేది. సో he always wants to encourage art, craft, culture, music. సో అందుకని ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఉద్దేశంతో
మన క్రాఫ్ట్స్మెన్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే చేసాం అది, నాట్ యాజ్ అ బిజినెస్ అనమాట. ఆ తర్వాత టెక్స్టైల్స్కి అక్కడ హ్యాండ్లూమ్స్ అవి పెట్టాము. సో దాంతో చాలా డిమాండ్ వచ్చింది. సో ఆ డిమాండ్ తోటి మళ్ళీ కలాంజలి షోరూమ్స్ ఓపెన్ చేయటం జరిగింది. అదర్వైజ్ అదొక బిజినెస్గా చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ మై ప్యాషన్ కూడా, నాకు కూడా ఇష్టం. నాకు కొద్దిగా కలాంజలి ఓ స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. Indeed it is. యా, ఇక్కడ అంతా ఫైనాన్స్, నంబర్స్, క్రంచింగ్ అది చేసిన తర్వాత కొద్దిగా ఆ చీరలు, ఆ డిజైనింగ్, ఆ ఎంబ్రాయిడరీస్ అవి చూస్తే కొంత మనిషి అన్న తర్వాత కాస్త కళా పోషణ ఉండాలి. కరెక్టే. ఆ కళా పోషణ అంతా అక్కడ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఇంపార్టెంట్ అంటారు కదండి, బికాస్ మీరు కళాక్షేత్రాలు లాంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. మ్యూజిక్, డాన్స్ ఇలాంటి ఆర్ట్ వర్క్స్ డెఫినెట్గా ఒక బ్రీదర్ కదా లైఫ్లో, అండ్ ఒక కోణాన్ని కూడా చూపిస్తుంది కదా, మన సాఫ్ట్ కార్నర్. యా, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ జస్ట్ దట్ ఐ జస్ట్ లవ్ డూయింగ్ దాట్, అంతే. ఎందుకంటే వీ డెవలప్ లాట్ ఆఫ్ బ్లాక్ ప్రింట్స్ హియర్. చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ చేస్తాం, ఎక్స్క్లూజివ్. ఇండియాలో ఎక్కడ చేయనంత అంత ఫైన్ బ్లాక్ ప్రింట్స్ కలాంజలిలో చేస్తాం. అది కొంతమందికే తెలుసు. కాకపోతే అందులో నాకేమీ డబ్బులు రావు, కానీ నాకు అదొక తృప్తి, సంతృప్తి. దానికోసం చేస్తాము. డిజైన్ డెవలప్మెంట్స్ దగ్గర నుంచి బ్లాక్ మేకింగ్, తర్వాత ప్రింటింగ్ అంతా ఈ గార్మెంట్ సారీస్ రెడీ అయ్యేసరికి 1 year అవుతుంది. అంటే న్యాచురల్ డైస్తో చేస్తారు. సో హ్యాండ్ బ్లాక్స్, సో రైట్ టైంలో చేయాలా, వర్షాకాలం కాకూడదు, నేను మళ్ళా ఎండలు ఉండాలి, మళ్ళా అది బ్లాక్ ప్రింట్ చేసింది డ్రై అయిన తర్వాత దే డిప్ ఇట్ ఇన్ వాటర్స్. సో ఆ వాటర్ ఉండాలి, లాట్ ఆఫ్ ప్రాసెస్. అందుకని ప్రతి కలెక్షన్కి 1 year మినిమం టైం పడుతుంది. అందుకని ఎక్స్క్లూజివ్. యా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐ జస్ట్ లవ్ డూయింగ్ ఇట్, అంతే. నైస్. ఐ హ్యావ్ క్విక్ క్వశ్చన్స్ అండి, ఆల్మోస్ట్ ఇన్ ద ఫ్యాగ్ ఎండ్. ఓకే. దిస్ ఆర్ దట్ చెప్పాలి, దిస్ ఆర్ దట్. ఓకే. కాన్ఫిడెన్స్ ఆర్ హార్డ్ వర్క్? హార్డ్ వర్క్. సక్సెస్ ఆర్ హ్యాపీనెస్? హ్యాపీనెస్. లీడర్షిప్ ఆర్ మెంటరింగ్? లీడర్షిప్. టేకింగ్ రిస్క్స్ ఆర్ ప్లేయింగ్ సేఫ్? ప్లేయింగ్ సేఫ్ ఫర్ మెనీ పీపుల్. మీలాంటి సంస్థకి ఎస్, యా, డెఫినెట్లీ. ఐ అండర్స్టాండ్. ఎస్. బ్రేకింగ్ బ్యారియర్స్ ఆర్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్? క్రియేటింగ్ ఆపర్చునిటీస్. గ్రోత్ ఆర్ స్టెబిలిటీ? Stability first. ఫస్ట్, దెన్ గ్రోత్. Both are actually important, but growth without stability is no good. Yeah. సో ఫస్ట్ స్టెబిలిటీ, తర్వాత గ్రోత్. Yes. పర్ఫెక్ట్. లెగసీ ఆర్ ఇంపాక్ట్? Maybe in today's world, impact. అండ్ ఫ్యూ మోర్ క్విక్ క్వశ్చన్స్ అండి. ఇఫ్ యూ వేర్ ద యంగర్ యూ, వన్ పీస్ ఆఫ్ అడ్వైజ్ యుల్ గివ్ టు యువర్ సెల్ఫ్. అంటే మీరు ఒకవేళ సడన్గా చిన్న పిల్లలు అయిపోయి ఉంటే ఆ యంగ్ యూకి మీరు మిమ్మల్ని అప్పుడు అలా చేయాల్సిన అమ్మాయి అని అనుకున్నాం ఏంటి? I was very hard on myself. అవునా? In the sense like my work was topmost priority. Ante all other things had to take a back seat. So if I could go back a little, I would definitely give a little more importance to other things. Ante paraledu ee rojuna deeniki importance iddamu ani I will go back now. But then no, 12 to 2 o'clock meetings are scheduled. Even if there is something else that I have to attend, no, I cannot cancel my meetings. Meetings are scheduled. Meetings have to be done with. Wow. Yeah. One stereotype about women in business that you would think we should break? Don't be a follower, be a leader. Follow చేయద్దు, లీడర్ అవ్వండి. Try to be a leader. Don't try to be me too. Try to look for opportunities, create opportunities. మీరు ఇప్పటివరకు చేసుకున్న డెసిషన్స్లో బోల్డెస్ట్ డెసిషన్ ఏంటి? నేను చాలా క్యాల్కులేటెడ్గానే చేశాను ఏది చేసినా. దట్ ఈస్ వై ఐ సెట్ స్టెబిలిటీ ఫస్ట్. రిస్క్ తీసుకోవాలి కానీ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటాను నేను. ఏది కూడా తెలియకోకుండా జస్ట్ అలా వెళ్ళిపోయి చేసేద్దాం అని అనుకోను నేను. I wouldn't say any of my decisions were boldest. They were always well thought over decisions. I plan
I prepare and I execute. ఎగ్జిక్యూట్ చాలా ఇంపార్టెంట్. Yeah. అందుకని జస్ట్ లైక్ దాట్ ఎవరో స్పేస్ షటిల్ బిజినెస్లోకి వెళ్ళే చేస్తున్నారు, మనం కూడా చేసేయచ్చు అని అనుకోను నేను. మనం ఏం చేయగలము, మనకి వేర్విత్తాలు ఉందా అనేది చూసుకుని చేయాలి. మన స్ట్రెంగ్స్ మనం చూసి యా, మన కేపబిలిటీస్. ఎవ్రీబడి కాన్ డూ ఎవ్రీథింగ్. ఎవ్రీబడి కెనాట్ డూ ఎవ్రీథింగ్. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి, హూఎవర్ దే మే బి. Therefore we should know where our strengths are, what is our interest, what is our capability, and then we should accordingly try and do things. Yeah. బిగ్గెస్ట్ లెసన్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ యువర్ కెరియర్ పాత్ ఏంటి? మీరు నేర్చుకున్న ఒక్క లెసన్ ఏమిటి? అంటే I have learned many things over the period of time. Consistency is very, very important. Persistency is very, very important. Keeping the team happy, మోస్ట్ ఇంపార్టెంట్. very important. Making them feel good, appreciating them for what they have done. Again, being tough when you have to be tough, uncompromising on certain values, absolutely uncompromising. All these things are values that I have carried along with me. I wouldn't say they are lessons that I learnt for some wrongdoings. No. నైస్. Yeah. But yes, you will make some wrong decisions sometimes. I have been in business last 35 years. Doesn't mean that I have not made any wrong decision. But you should know, you should realize it quickly and correct it quickly. Any business, there will be, because business means every day there is some change happening around you. అవును, కత్తి మీద సాము లాంటిది, ఎస్పెషల్లీ ఇలాంటిది. No, the world is evolving and it's evolving faster. Right. It's rapidly changing. Therefore, sometimes in legacy businesses, you cannot change so rapidly. Old economy businesses, you cannot change so rapidly. So, they impact you sometimes. But you have to be quick to try and be as quick as possible to see how you can maneuver this business into something else. That's very, very important in businesses. For businesses to continue, and maneuverability. ఎప్పుడు ఎలా చేంజెస్ చేసుకోవాలా, ఏం చేంజెస్ చేసుకోవాలి, హౌ డు యూ, ద సేమ్ కలాంజలి బిజినెస్ ఉంది, ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, బట్ మేబీ కన్స్యూమర్ విల్ నాట్ నోటీస్ ఇట్ సమ్టైమ్స్, బట్ వీ హూ ఆర్ రన్నింగ్ ద బిజినెస్ విల్ నోటీస్ ఇట్. Margdarshi also, we've changed so much, from a very anta handwritten stage నుంచి టోటలీ కంప్యూటరైజ్ స్టేజ్ నుంచి నా టోటలీ డిజిటల్ స్టేజ్కి వెళ్తాం. ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంతకుముందు ప్రతి పైసా వెళ్ళి కలెక్షన్ చేసి తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ చేసే ఫెసిలిటీస్, ఇవన్నీ చేంజెస్. యూ హ్యావ్ టు చేంజ్ విత్ టైమ్స్. యూ షుడ్ బీ ఫాస్ట్ ఇనఫ్ టు చేంజ్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వెన్ టు చేంజ్. ఆల్ దీస్ థింగ్స్. పొలిటికలీ అప్ డెఫినెట్గా ఉండాలి బీయింగ్ ఇన్ బిజినెస్. డూ యూ అగ్రీ? పొలిటికలీ అవేర్ ఉండాలి. పొలిటికలీ అవేర్ ఉండాలి. వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ ద గవర్నమెంట్ అవుట్లుక్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ బిజినెస్, దీస్ థింగ్స్. ఇప్పటి నుంచి 10 years వరకు ఫ్యూచరిస్టిక్గా హౌ డూ యూ వాంట్ టు లుక్ ఎట్ మార్గదర్శి అండ్ కళాంజలి? We are having very aggressive plans. Yeah, we want to be vibrant. So I think we'll do good in 10 years. How do you want to strike a balance between work and life? And what address do you want to tell? అంటే వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే యువతరానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో మెనీ యంగ్స్టర్స్ వాచింగ్ ఇట్. యా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇవ్వటం కాదు. అంటే వర్క్కి 8 hours ఇస్తే లైఫ్కి కూడా, ఫ్యామిలీకి కూడా 8 hours ఇవ్వాలి అంటే అది అవ్వదు. అలా అయితే జాబ్ చేసుకోవాలి, 8 hours జాబ్ చేసుకోవటం, మళ్ళీ యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్, కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్ లాగా. బిజినెస్లో అలా కుదరదు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్, సో మెనీ డిమాండ్స్, అండ్ యాజ్ అ ప్రమోటర్ you are the key person there. It has to be first in, last out.
ఫస్ట్ రావాలి, లాస్ట్ వెళ్ళాలి. సో ఇట్స్ నాట్ హౌ మచ్ టైమ్, ఇట్స్ క్వాలిటీ టైమ్. You need to definitely, family life is important. Some time has to be given to family, and especially if there are problems in the family, then a little more time has to be given, because family is important. Your prioritize children, yeah, you have to prioritize depending on what the issues are. Yeah, so it becomes very challenging if you have a bad family and problems in the business. That's Bad very combination. challenging. Yeah, it is. Sometimes everyone goes through it, you know, అవునండి. and it is stressful on us. Yeah, but I feel you should enjoy life a bit, at least. You know, whatever you like doing, you must try and do it. Though work takes away a lot of time, but some time for your own music or your own dance or your own creativity. Give it your time. You know, I'm saying it out of experience. I couldn't do it the first 30 years. At least the last 5 years I'm trying to catch up, listen to a lot more music now. Yeah. సో are you a coffee or a tea person? Coffee. Coffee. Black coffee. Black coffee. Yeah. Sweet or spice? I used to be spice lover, but now sweet lover. అవునా? ఓకే. కోల్డ్ ప్లేసెస్ ఆర్ వార్మ్? Cold. కోల్డ్. హిల్స్ ఆర్ బీచెస్? Nature, basically. నేచర్. Anywhere nature. Mountains, forests, waterfalls. ఆల్ దట్. Yeah. యూ లైక్ సర్ప్రైజెస్ ఆర్ యూ గివ్ సర్ప్రైజెస్? Do you get or you give? I neither love it nor do I give it. Yeah. I'm more a planned person. So everything has to be meticulously planned. Planned. Yeah. వాట్ అబౌట్ హెల్త్? అంటే ఉమెన్ ఇంత చేస్తున్నారు, ఇంట్లో పని చేస్తారు, బయట పని చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. ఇన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ గురించి ఎలాంటి దృష్టి is పెట్టాలంటారు? topmost మీరేం priority. చేస్తారు? Health is topmost priority. Healthy food, working out, very important. నేను 5 days minimum in a week 1 hour per day workout చేస్తా. Either yoga or a physiotherapist comes home and we work out together, or I'm walking for an hour. So very important. Good diet, very well balanced diet, a lot of protein, lot of nuts, lot of fruits, vegetables, and I eat fish basically. So very balanced, you know, less of carbs. No carbs కాదు, but minimum carbs. వాట్ అబౌట్ హెల్త్? 4 దోశలు తినేదానికంటే కూడా, 4 ఇడ్లీలు తినేదానికంటే కూడా 2 ఇడ్లీలు తినండి, 2 eggs తినండి. Yeah. బ్యాలెన్స్ డైట్. Yeah. And vegetables, proper vegetables, 1 or 2 vegetables. ఎంత కార్బ్స్ తీసుకుంటారో అంత వెజిటబుల్స్ ఉండాలి. మామూలుగా మన అలవాటు ఏంటంటే ఎక్కువ రైస్ పెట్టుకుని ఇంతే వెజిటబుల్స్ పెట్టుకుంటారు. అలా కాదు, ఇంత కార్బ్స్ ఉంటే ఇంత వెజిటబుల్స్ ఉండాలి. సో దాట్స్ ద వే. బ్యాలెన్స్ ఇట్ ఇస్. అండ్ టోటల్ హెల్త్ చెకప్ అన్నది విమెన్కి ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఇయర్లీ వన్స్ యాన్యువల్కి వెళ్ళాలి. వెళ్ళాలి. 35 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్ చేయించుకోవాలి. సో వీ హ్యావ్ టు బి హెల్త్ కాన్షియస్. మనము బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా యా, మీరేం చేస్తున్నారు? సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఇప్పుడు రామోజీ ఫౌండేషన్ కింద చాలా యాక్టివిటీస్ చేస్తాము. వీ హ్యావ్ అడాప్టెడ్ 2 villages, one in ఆంధ్రప్రదేశ్ అండ్ one in తెలంగాణ. వావ్. కంప్లీట్గా ఆ విలేజెస్ని ట్రాన్స్ఫార్మ్ చేసాము. ఎవ్రీథింగ్, గుడ్ రోడ్స్, స్కూల్స్, శానిటేషన్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అట్లా చాలా యూనో లాట్స్ ఆఫ్ ఫెసిలిటీస్, కంప్లీట్లీ మోడల్ విలేజెస్ లాగా. అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఎప్పుడు నేచర్ ఇష్యూస్ వచ్చినా, calamities, every time, floods, calamities, we've always been there. Last maybe 40 years or 50 years, whatever little that we can do, we've always contributed. And we built lot of homes in such areas, a lot of shelters places, so that మళ్ళీ ఎప్పుడైనా అలాంటి విపరీత పరిస్థితులు వస్తే వాళ్ళకి దన్నుగా ఉండటానికి. అండ్ లాట్స్ ఆఫ్ యూనో ఇక
అన్నదానాలు అవి చేస్తూనే ఉంటాము, ఎడ్యుకేటింగ్ స్కూల్ చిల్డ్రన్ అవి చేస్తుంటాము. అండ్ ఆఫ్ లేట్ ఐఎస్బిలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో, వీఆర్ బిల్డింగ్ అన్ ఆడిటోరియం ఇన్ ద నేమ్ ఆఫ్ చైర్మన్ గారు రామోజీరావు. ఓ లవ్లీ. Yeah, so that is a budget of 30 crores that has been sanctioned for that. That apart, we've donated to mana cancer hospital ganiyandi, LV Prasad Eye Institute ganiyandi, Baswataram cancer atla we try and do as much as possible. And also personally I have taken up the initiative of planting trees. So ఇప్పటికీ ఒక 85,000 మొక్కలు నాటించాము. చాలా అవసరం అండి అది. మార్గదర్శి కింద we have I took the initiative about 6-7 years ago. ఇప్పటికీ ఒక 85,000 మొక్కలు నాటడం జరిగింది. ఈ వర్షాకాలంలో I think we will complete 1 lakh plants అన్నమాట. That was my goal, 1,00,000 మొక్కలు నాటించాలి అని. సో అది కూడా తీరితే సంపూర్ణంగా అనిపిస్తుంది. బ్యాక్ టు నేచర్, సంథింగ్ బ్యాక్ టు నేచర్. సో హౌ సాటిస్ఫైడ్ యు ఆర్ అండ్ ఎలా అనిపిస్తుంది మీరు స్టార్టింగ్ నుంచి మీ కెరియర్, మీ పర్సనల్ లైఫ్ ఇప్పటి వరకు చూసుకుంటే హౌ సాటిస్ఫైడ్ యు ఆర్? క్వైట్ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే బై ద గ్రేస్ ఆఫ్ God has given me the opportunity, and God has given me the strength so far, and with the commitment and passion I could achieve something in life. తృప్తి ఉండాలి కదా, చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు బాగానే జరిగింది. మీతో పాటు చేస్తున్న మీ కొలీగ్స్ అని అలా మీతో పని చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అనుబంధం ఎలా ఉంటుంది వాళ్ళతో, అండ్ మీ వర్కింగ్ మోడల్ ఎలా ఉంటుంది వాళ్ళతో? బికాజ్ ఒక్కొక్కసారి తిట్టాలి, ఒక్కొక్కసారి చెప్పాలి, ఒక్కొక్కసారి బుజ్జగించాలి. అది చాలా నైవ్గా చేయాలి. ఎలా ఉంటుంది అంటారండి? అంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ టైంలో? వాళ్ళకి బుజ్జగించి చెప్పడం, తిట్టి చెప్పడం, మళ్ళీ వాళ్ళతోనే రేపు పని చేయడం, అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. రైట్. ఎలా? ఇప్పుడు నేను బ్రాంచ్కి వెళ్తాను, వెళ్ళగానే బాగున్నారా మీరందరూ అని వాళ్ళ బాగోగులు కనుక్కుంటాను. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ వెల్ బీయింగ్. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. వాళ్ళ పిల్లలు మంచిగా ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటాను. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాగా చేసుకోవాలి అని కోరుకుంటాను. అలాగే పని దగ్గర కూడా చాలా గట్టిగా చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే వీఆర్ దేర్ టు వర్క్ అండ్ వీ హ్యావ్ టు డూ అ గుడ్ జాబ్. సో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు వర్క్లో, పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ ఆల్సో. Right. And organizations flourish only if all the employees have that culture of commitment, dedication, and delivering what is required. Having said that, not everybody is going to deliver like that. There will be very good performers, mediocres, and poor performers also. We have to ensure that poor performers are a very low percentage. ఉంటారు 100 మందిలో ఒక 5 మంది ఉంటారు డల్ హెడ్స్, arrogant, ఇవన్నీ ఉంటాయి, పార్ట్ అండ్ పార్సల్. అంతే కదా? there's no way that you can escape that. But still keep on motivating people, telling them what is important, why it's important, why should we be doing like this, educating them. నమ్మకం చాలా ఇంపార్టెంట్ కదండి మీ వర్క్లో. ఎందుకంటే నమ్మకస్తులు లేకపోతే అంత డబ్బుతో కూడినటువంటి పని. ఇప్పుడు కొంచెం డిజిటలైజేషన్ వచ్చిందేమో, కానీ ఇంతకు ముందంటే అంత చేతిలో వచ్చే క్యాష్. కరెక్ట్. ఎంత నమ్మకం ఉండాలి, ఎంత భరోసా ఉండాలి. అవును. అసలు మెంబర్స్ కొంతమంది ఏం చూసుకోరు, అలా ఇచ్చేస్తారు పట్టుకెళ్ళిపో అన్నట్టుగా. మేము అంత చక్కగా జమ చేసి వాళ్ళ అకౌంట్ అంతా కూడా ఎనీ టైమ్ దే కెన్ సీ. అంటే అంత నమ్మకం. సో ఆ నమ్మకాన్ని కీపప్ చేయటమే పెద్ద పని. నిజంగా అండి, మార్గదర్శులు నేను విన్న కథలు ఎన్నో తెలుసా. ఎంతోమంది పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి చదువులకు ఉపయోగపడ్డాయి.
ఎంతోమందికి నా అమ్మ నాన్నగారికి ఒంట్లో బాగాలేనప్పుడు ఉపయోగపడ్డాయి. నేను స్వయంగా మా ఫ్యామిలీ మెంబర్స్లో చుట్టుపక్కల వాళ్ళ కథలు ఎన్నో విన్నాను. అంటే ఇంత నమ్మకంతో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే మీరు పడే కష్టం, ఆ బాధ్యత, నాకు తెలిసి మీతో పాటు మీతో పనిచేసే అందరూ ఇట్స్ లైక్ ఐ లీడ్ ఇట్ బట్ ద హోల్ టీమ్ ఇస్ విత్ మీ. అన్లెస్ ఎవ్రీబడి ఫీల్స్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇట్ కెనాట్ హ్యాపెన్ కదా. మనం లీడ్ చేయగలుగుతాం, గైడ్ చేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం, బట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్, ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ దట్ కల్చర్, యూనో. సో బట్ ద సిస్టమ్స్, కంట్రోల్స్, checks and balances ensure that they are all doing things systematically. Yeah, and of course by and large all of them are very committed. పద్ధతి ఉంది. అది మీరు నేర్పిస్తారా అండి? బికాజ్ ఇక్కడున్న ఆ కమిట్మెంట్, సిన్సియారిటీ, ఇన్ఫ్యాక్ట్ వస్తూనే కూడా వెన్ యూ వాక్ ఇన్, క్లీన్లీనెస్, నీట్నెస్, ఒక ఏదో గుడికి వెళ్తున్న ఫీలింగ్, చాలా సీక్రెట్గా, చాలా పయస్గా, వెరీ వెల్ ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వచ్చిన ఫీలింగ్ మాకు ఇక్కడ రాగానే. ఎట్ల దగ్గర నుంచి మాకు తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడే కాదు, నేను రామోజీ ఫిల్మ్ సిటీ షూటింగ్స్కి వెళ్తాను, ఉషా కిరణ్ మూవీస్ వెళ్తాను, ప్రతి చోట కూడా ఇట్స్ సో వెల్ ఆర్గనైజ్డ్, డిసిప్లిన్డ్, టైంకి అన్నీ చేస్తారు, భయపడతారు, గౌరవం, ఇవన్నీ కూడా హౌ డిడ్ యూ సెట్ ఇట్ సో రైట్ అనిపిస్తుంది తెలుసా. సో డిఫికల్ట్, ఎస్పెషల్లీ జనరేషన్ జీ కమింగ్. వి ఆర్ సో మెటిక్యులస్ అబౌట్ ఎవ్రీథింగ్. కాబట్టి వెనకటి రోజుల్లో చైర్మన్ గారు, మేడం రామాదేవి గారు, వాళ్ళు తీసుకొచ్చిన యూనో ఎవ్రీథింగ్. సో ద చిల్డ్రన్ ఆర్ క్యారింగ్ ఫార్వర్డ్, వీఆర్ ఆల్ క్యారింగ్ ఫార్వర్డ్. మేము నేర్చుకునే మా పిల్లలకి నేర్పటం, పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా చేయాలి, ఏదైనా యూనో ఇష్టారాజ్యంగా ఇచ్చాపెచ్చుగా చేయటం అనేది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ అస్. ఓ మెథాడికల్గా, ఓ సిస్టమాటిక్గా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్లాన్డ్, ప్లాన్ ఏ, ప్లాన్ బి. సో ఆల్వేస్ ఇట్స్ ఆల్ ప్లాన్. హూ ఆర్ ద ఫన్నీ బోన్స్ ఇన్ ద హౌస్ అండి? మా రెండో పాప ఎక్కువ మాట్లాడుతుంది, కొద్దిగా ఎక్కువ కమ్యూనికేషన్లో ఉంటుంది, ఏది చేసినా చెప్తుంది అనమాట. కొద్దిగా we're all like I would say mediocre, not too much, nobody is like too much like, but we are a good mix. We are not too loud, we are just about balanced. వంట వండుతారా మీరు? ఎందుకంటే ఎక్కువ బయట ఉండిపోయాను. ఇంటికి వచ్చినప్పుడు, సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వద్దులే నువ్వు కాల్చుకుంటావు, చేయగలుద్ది, వద్దులే అని చెప్పి పనాళ్ళు ఉండేవారు, వంటాళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా ఎప్పుడైనా చేద్దామంటే ఆమె వద్దనేది. కానీ ఎక్కువ అమ్మతో మాకు మా ఇంట్లో డిన్నర్లు ఎక్కువ అయ్యాయి, భోజనాలు ఎక్కువ పెట్టేవారు నాన్నగారు. సో ఎప్పుడు ఒక 70 మందికి, 80 మందికి, 100 మందికి భోజనాలు. సో కుక్స్తో పాటు అమ్మ, పిన్నమ్మ వాళ్ళు కూడా చేసేవారు. సో వాళ్ళతో ఉండేదాన్ని నేను. సెలవులప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కిచెన్లో ఉండేవారు కదా. సో వాళ్ళతో వాళ్ళు చేస్తూ ఉంటే, ప్రిపేర్ చేస్తూ ఉంటే చూస్తా, అలా చూసి నేర్చుకున్నాను. నాకు చూసి తెలుసు. అలా నా పెళ్ళైన తర్వాత ఒక్కసారి వంట అతను సిక్ అయ్యాడు. అప్పుడు ఇంకా అత్తమ్మాళ్ళు చేస్తుంటే, బాబోయ్ అత్తమ్మాళ్ళు చేస్తున్నారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి అది. అలా ఏదో ఒక వేపుడో ఏదో చేశాను. అట్లా 2-3 సార్లు మాత్రమే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కోవిడ్ అప్పుడు మొత్తం బంద్. సో ఏం చేస్తాం, సరే మనం ఖాళీగా ఉండలేం కదా, అసలు నా వల్ల కాదు. అప్పుడు యూట్యూబ్లో చూసి ఒక 2 వారాలు వంటలు చేశాను, చక్కగా అన్నీ చేశాను, స్వీట్లు, నాన్ వెజ్లు, రొయ్యలు, చేపలు అన్నీ. సో అప్పుడు మావయ్య గారు నేను వంట చేశాను, కూర చేశాను, తినరా అని అంటే, అమ్మ నువ్వు తీరిగ్గా వంట చేసే టైంకి నాకు తినే ఓపిక పోయింది, నాకు తినే వయసు దాటిపోయింది అని అన్నారు. సో అత్తమ్మ మాత్రం నువ్వు ఏది చేసినా బాగా చేస్తావమ్మా, బాగుంది అని అంది. 2 వారాలే పని చేయలేదు, ఆ 2 వారాలు ఫుల్గా వంట చేశాను. ఆ తర్వాత మావయ్య గారు అనుకున్నారంట నేను కొద్దిగా అప్సెట్ అయిపోయానేమో, ఇట్లా మూతబడిపోయేసరికి తను అప్సెట్ అయిపోయి ఏదో ఒక రకంగా ఎంగేజ్డ్గా ఉండాలని
అప్సెట్ అయ్యే నేను వంటింట్లోకి వెళ్ళానని అనుకున్నారంట. ఆయన మళ్ళీ చెప్పారు నాతో. అలా ఏం లేదండి, ఏం చేయటానికి లేదు కాబట్టి కనీసం వంట చేద్దామని, అంతేగాని అప్సెట్ కాలేదు. అఫ్కోర్స్ కోవిడ్ టైంలో అసలు ఏముంటాయో ఏం పోతాయో తెలియని పరిస్థితి అయిపోయింది. మొత్తం మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది ఇది ప్రపంచం. దీనిలో నుంచి బయటపడే ఛాన్సెస్ లేవు అన్నట్టే కదా ఉండింది. మళ్ళీ వ్యాక్సిన్లు వచ్చి అందరు వ్యాక్సిన్లు వేసుకుని ఏదో భగవంతుడి దయ వల్ల కొంతన్నా, అఫ్కోర్స్ చాలామంది సఫర్ అయ్యారు. చాలా కుటుంబాల్లో మనుషుల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ కింద మీద పడి అందరూ నిలబడ్డారు చాలా మటుకు. సో మీలాగా యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ సంథింగ్, స్టార్టప్స్ చాలా మంది ఎక్కువ మంది చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువ అయిపోయాయి. సో అలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద కీ సక్సెస్ ఫర్ బిజినెస్ విమెన్? అండ్ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఇంకా మనం ఉన్నాము. సో అలాంటప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ దే హ్యావ్ టు ఓవర్కమ్ ఆర్ వాక్ విత్? So as you said, we are in a male dominated society, so you have to work harder, you have to learn more, you have to explore more, you have to be 1000% committed to what you want to do. It's not stepping in and stepping out. There's a lot of competition is there in every field. Every field. So you have to think out of the box, very very important. Try to think differently. How can I do this differently? What will make my product acceptable? That's very important. There are umpteen number of things out there. How do you think you will find your space? True. That has to be clear. Yeah, where is it that value addition can happen? How your service can make the difference? What is it that you are good at? Where you think your skill sets will make your service or product different? Yes. So you have to know your strengths. Don't get in there, blow up your money. Okay, learn more. Start small antara? Start small, learn, figure out. You will fail once. Chances are there, mostly. No, first time. Yeah. Because success rate is only that much. Aunandi. So it's all right. Work somewhere, get some knowledge. Yeah, learn to do things properly, and then go on your own. Don't think from day one. If you are that good, probably you can be. Not that you can't be, because 25k billionaires అయిపోయే వాళ్ళు ఉన్నారు. But it's not everybody's cup of tea also, isn't it? True. 100%. Yeah. Fantastic. Thank you so much for your time, Andy. It's been wonderful. మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా కలుసుకోవడం, మీతో ఇన్ని విషయాలు మాట్లాడడం. Thank you so much for sharing your insights. Thank you so much. It's been interesting talking to you. అవునా? Thank you so much. Thank you so much. అందరికీ నమస్కారం. Thank you.